హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో అభివృద్ధి చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేసి నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తోంది రేవంత్ సర్కార్. కానీ ఫ్యూచర్ సిటీ అనే సౌండ్ ఏపీలో కూడా వినిపిస్తోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఫ్యూచర్ సిటీ జపం మొదలుపెట్టారు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. విశాఖ టెక్ సిటీ, అమరావతి క్యాపిటల్ సిటీ, తిరుపతి టెంపుల్ ఫ్యూచర్ సిటీ. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. ఏపీలో కూడా ఫ్యూచర్ సిటీ కమింగ్ సూన్ అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతిలో శుక్రవారం డిపిఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా తిరుపతి నగరాన్ని ఆకాశానికి ఎత్తేశారు. పోలీసులు టెక్నాలజీని వాడుకొని తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చాలని పిలుపునిచ్చారు. తిరుపతిని ఏపీలో పీస్ఫుల్ సిటీగా మార్చడంలో ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. అల్టిమేట్ గా తిరుపతిని నేరాలు లేని సిటీగా, ఒక ప్రశాంతమైన సిటీగా, ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని, కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం ఈ చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. తిరుపతిని నేరాలు లేని నగరంగా డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ గా మారుస్తామని మాట ఇవ్వడమే కాదు, దేశంలోకెల్లా మంచి భవిష్యత్తు ఉన్న నగరంగా తీర్చిదిద్దుతామని కూడా హామీ ఇచ్చారు. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. కలియుగ దేవుడు అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ మహిమ ఇక్కడ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దేవుడే పనిష్ చేస్తున్నాడు. ఇంకొక జన్మలో కాదు, ఈ జన్మలోనే పనిష్ చేస్తున్నాడు. ఐ హావ్ సీన్, ఐఎమ్ విట్నెసింగ్. కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా మీరు తీసుకుపోగలిగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఏపీకి 3 రాజధానులు అన్న మాట విని చాలా రోజులైంది. మళ్లీ 3 క్యాపిటల్ ఫార్ములాను మరో విధంగా తెరమీదకు తెచ్చింది కూటమి సర్కార్. విశాఖను టెక్నో క్యాపిటల్ గా, అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, ఇంతవరకు టెంపుల్ సిటీగా మాత్రమే పేరున్న తిరుపతిని ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా డిజైన్ చేస్తున్నట్టుగా చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో అభివృద్ధి చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేసి నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేస్తోంది రేవంత్ సర్కార్. కానీ ఫ్యూచర్ సిటీ అనే సౌండ్ ఏపీలో కూడా వినిపిస్తోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఫ్యూచర్ సిటీ జపం మొదలుపెట్టారు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం. విశాఖ టెక్ సిటీ, అమరావతి క్యాపిటల్ సిటీ, తిరుపతి టెంపుల్ ఫ్యూచర్ సిటీ. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. ఏపీలో కూడా ఫ్యూచర్ సిటీ కమింగ్ సూన్ అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుపతిలో శుక్రవారం డిపిఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా తిరుపతి నగరాన్ని ఆకాశానికి ఎత్తేశారు. పోలీసులు టెక్నాలజీని వాడుకొని తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చాలని పిలుపునిచ్చారు. తిరుపతిని ఏపీలో పీస్ఫుల్ సిటీగా మార్చడంలో ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ వెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. అల్టిమేట్ గా తిరుపతిని నేరాలు లేని సిటీగా, ఒక ప్రశాంతమైన సిటీగా, ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వాళ్ళ ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని, కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం ఈ చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. తిరుపతిని నేరాలు లేని నగరంగా డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ గా మారుస్తామని మాట ఇవ్వడమే కాదు, దేశంలోకెల్లా మంచి భవిష్యత్తు ఉన్న నగరంగా తీర్చిదిద్దుతామని కూడా హామీ ఇచ్చారు. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. కలియుగ దేవుడు అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ మహిమ ఇక్కడ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దేవుడే పనిష్ చేస్తున్నాడు. ఇంకొక జన్మలో కాదు, ఈ జన్మలోనే పనిష్ చేస్తున్నాడు. ఐ హావ్ సీన్, ఐఎమ్ విట్నెసింగ్. కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా మీరు తీసుకుపోగలిగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఏపీకి 3 రాజధానులు అన్న మాట విని చాలా రోజులైంది. మళ్లీ 3 క్యాపిటల్ ఫార్ములాను మరో విధంగా తెరమీదకు తెచ్చింది కూటమి సర్కార్. విశాఖను టెక్నో క్యాపిటల్ గా, అమరావతిని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, ఇంతవరకు టెంపుల్ సిటీగా మాత్రమే పేరున్న తిరుపతిని ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా డిజైన్ చేస్తున్నట్టుగా చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.